సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అభిటెక్ అకౌంట్. సో ఈరోజు అయితే మనం ఈ వీడియోలో ట్రెండింగ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎడిటింగ్ అయితే నేర్చుకుందాం. సో ఫస్ట్ అయితే మనం వీడియోని అలైట్ మోషన్లో 9:16 రేషియోలో ఎడిట్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత అదే వీడియోని మనం ఇన్స్టాగ్రామ్లో ఒక ఫిల్టర్ యూజ్ చేసి అప్లోడ్ చేయాలి. సో ఫిల్టర్ని ఎలా సెర్చ్ చేయాలి అండ్ ఆ ఫిల్టర్ని ఎలా యూజ్ చేయాలని ఈ వీడియోలో మీకు అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో అంతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మీరు ఇప్పుడు అలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ ఉందిగా, సో ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మనకు క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. సో మీరైతే క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లయితే మనకు 9:16 రేషియో అయితే వస్తుంది. సో ఇప్పుడైతే మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు మీడియా అని వస్తుంది. సో మీడియా మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ వ్యూ ఆల్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నుంచి అయితే మీరు వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా మీరు వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీద మనకు ప్లస్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇట్లా మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయగానే వీడియో వచ్చేసి మనకైతే ఇంపోర్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వీడియో మీకు ఎక్కడి నుంచి కావాలో ఫస్ట్ అయితే మీరు చూసుకోండి. సో ఇక్కడ నుంచి అయితే నేను వీడియోని అయితే తీసుకుంటా. సో ముందున్న పార్ట్ అవసరం లేదు కాబట్టి సో వీడియో మీద క్లిక్ చేస్తున్నా. సో ముందున్న వీడియో అవసరం లేదు కదా మనకు. సో ఈ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ముందున్న వీడియో మొత్తం కూడా ట్రిమ్ అయిపోతుంది. సో దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి ఇట్లా. సో దాని తర్వాత మీరు ఇప్పుడు ఈ వీడియోని అయితే ముందుకు తీసుకురండి. జస్ట్ ఇట్లా వీడియో మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ యారో సింబల్ ఉందిగా, సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇట్లా మీరు 2 times క్లిక్ చేయగానే మీరు అయితే ఇట్లా స్టార్టింగ్కి వస్తారు. సో నెక్స్ట్ మీరు ఇక్కడ ఈ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లా మీరు ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే వీడియో అయితే స్టార్టింగ్కి వస్తుంది. సో ఇప్పుడైతే మీరు బ్యాక్ రండి. సో ఇప్పుడు మీరు ఈ వీడియో ఎన్ని సెకండ్స్ కావాలో ఫస్ట్ అయితే మీరు తీసుకోండి. సో మీకు 30 seconds కావాలంటే 30 seconds తీసుకోండి. సో ఈ వీడియో ఉండేది ఒక 20 seconds ఉంది. సో నేనైతే మొత్తం ఇట్లా 20 seconds పెట్టుకున్నా. ఒకవేళ వీడియో ఎక్కువ లెంత్ ఉంటే సో మీరైతే ట్రిమ్ చేసేయండి. సో ఈ వీడియో నాకు 21 seconds ఉంది కాబట్టి నేనైతే ఇట్లనే పెడుతున్నా. సో ఏం చేస్తలేను. సో ఇప్పుడైతే మీరు మళ్ళీ స్టార్టింగ్కి రండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని అయితే స్క్రీన్ మొత్తం అయితే జూమ్ చేసుకోండి. జస్ట్ ఇట్లా వీడియో మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ 3 dots ఉన్నాయిగా, సో ఈ 3 dots మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో వీడియో అయితే స్క్రీన్ మొత్తం అయితే ఫిల్ అవుతుంది. సో దాని తర్వాత మళ్ళీ మనకు కరెక్ట్గా ఫిల్ కావాలంటే ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ మీరైతే స్క్రీన్ మొత్తం కరెక్ట్గా జూమ్ చేసుకోండి వీడియోని. సో ఇట్లా వీడియోని కరెక్ట్గా జూమ్ చేసుకోండి స్క్రీన్ మొత్తం. దాని తర్వాత మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ వీడియోని ఇట్లా కరెక్ట్గా పెట్టుకోండి. సో ఇట్లా ఫేస్ కనిపించేటట్టు. సో దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. సో మనకైతే కంప్లీట్ అయింది. సో మీరు జస్ట్ ఇప్పుడు షార్పన్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం అనుకుంటే యాడ్ చేయండి, లేదంటే అవసరం లేదు. సో నేనైతే యాడ్ చేసి చూపిస్తాను. సో ఇట్లా వీడియో మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సర్చ్లో షార్పెన్ ఎఫెక్ట్ అని సెర్చ్ చేయండి. దాని తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు స్ట్రెంత్ అని ఉందిగా, సో స్ట్రెంత్ అయితే ఇట్లా డిఫాల్ట్గా 1 అని ఉంటుంది. సో మీకు ఇది న్యూ వీడియో అనుకోండి. సో ఒకవేళ న్యూ వీడియో అండ్ మీరు 4Kలో డౌన్లోడ్ చేస్తే మీరైతే 1 పెట్టుకోండి. సో ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసిన వీడియో అనేది ఓల్డ్ మూవీ అనుకోండి అండ్ అలాగే అది కొంచెం హెచ్డీలో లేకపోతే సో ఇక్కడ మీరు 0.70 ఇట్లా పెట్టుకోండి. సో అది ఇంకా ఓల్డ్ మూవీ అయితే 0.40 ఇట్లా పెట్టుకోండి సరిపోతుంది. సో నేనైతే ఇప్పుడు 1 పెట్టుకుంటున్నా, ఎందుకంటే ఇది 4Kలో డౌన్లోడ్ చేసిన అండ్ అలాగే ఇది న్యూ మూవీ. సో మంచి హెచ్డీలో ఉన్నది వీడియో అనేది, అందుకే నేనైతే 1 పెట్టుకుంటున్నా.
1.00 పెట్టుకున్నా. సో దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి ఇట్లా. సో వీడియో చూస్తే మంచి 4Kలో ఉన్నది కదా. సో మీద మనకి ఎక్స్పోర్ట్ సింబల్ ఉంది కదా. సో ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో వీడియో అయితే మనకి ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఇప్పుడైతే నేను వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేస్తలేను, ఎందుకంటే వీడియో ఎక్స్పోర్టింగ్ కూడా చూపిస్తే వీడియో అయితే లెంత్ అవుతుంది. సో అందుకే ఎక్స్పోర్టింగ్ అయితే చూపిస్తలేను. సో నేను ఆల్రెడీ అయితే ఎక్స్పోర్ట్ చేసి పెట్టుకున్న వీడియో ఉంటుందిగా. సో దాంతోనైతే మొత్తం ఎడిట్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను క్యాన్సిల్ చేస్తున్నా, సో వీడియో లెంత్ అవుతుందని. సో ఇప్పుడైతే మీరు బ్యాక్ రండి. సో మీరు వీడియో ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత సేవ్ చేసుకోండి. దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. సో నెక్స్ట్ అయితే మీరు ఇప్పుడు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి. సో అయితే మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీద మనకు ప్లస్ ఐకాన్ ఉంది కదా. సో ఆ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకు పోస్ట్, స్టోరీ, రీల్ ఇట్లా వస్తుంది కదా. సో మీరైతే రీల్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లయితే మనకు రీల్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకైతే ఇట్లా కెమెరా ఓపెన్ అవుతుంది. సో దాని తర్వాత కింద కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి, అవి మీరు సేవ్ చేసుకుంటుంటే, లేదంటే ఆ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఒక వైట్ కలర్ సర్కిల్ ఉంటుంది. సో ఆ సర్కిల్ మీద మనకు ఫిల్టర్ సింబల్ ఉంటుంది. సో ఈ ఫిల్టర్ సింబల్ అనేది కొంతమందికి సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా రావచ్చు. ఒకవేళ మీకు లెఫ్ట్ సైడ్ లేకపోతే ఈ వైట్ కలర్ సర్కిల్ మీద ఫిల్టర్ సింబల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు ఫిల్టర్ సింబల్ అని ఉంటుంది, లేదంటే ఎఫెక్ట్స్ అని ఉంటుంది. సో మీకు ఫిల్టర్ సింబల్ ఉన్నది అనుకోండి ఇట్లా. సో ఫిల్టర్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు ఎఫెక్ట్స్ అని ఉంటే ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. సో నాకైతే ఇప్పుడు ఫిల్టర్ సింబల్ ఉంది కదా. సో ఈ సింబల్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇట్లా నేను ఫిల్టర్ సింబల్ మీద క్లిక్ చేయగానే మనకైతే ఇట్లా ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ మనకు సో ఇట్లా కార్నర్లో చూసినట్టయితే సెర్చ్ ఆప్షన్ ఉంది కదా. సో ఈ సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లా మీరు సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు అయితే ఎఫెక్ట్ని అయితే సెర్చ్ చేయండి. సో ఇక్కడ మీరు లవ్ యూ ఎఫెక్ట్ అని సెర్చ్ చేయండి. సో ఆ ఎఫెక్ట్ పేరు లవ్ యూ అనమాట. సో మీరు ఎఫెక్ట్ నేమ్ సెర్చ్ చేయగానే మనకైతే ఇట్లా ఎఫెక్ట్స్ అన్నీ కూడా వస్తాయి. సో ఇక్కడ మనకు థర్డ్ ఎఫెక్ట్ ఉంది కదా. సో ఈ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో మీకు ఎఫెక్ట్ అయితే సో ఒక హ్యాండ్ ఉంటుంది, హ్యాండ్ మీద హార్ట్ సింబల్ ఉంటుంది. సో నేను పక్కన స్క్రీన్లో కూడా ఇస్తాను. సో సేమ్ అదే ఎఫెక్ట్ని అయితే మీరు క్లిక్ చేయండి. సో ఇట్లా మీరు ఆ ఎఫెక్ట్ని క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు కార్నర్లో సేవ్ సింబల్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇట్లా మనకి క్లిక్ చేయగానే మనకి ఎఫెక్ట్ అయితే సేవ్ అవుతుంది. సో ఇట్లా మీరు సేవ్ చేసుకున్న తర్వాత బ్యాక్ రండి. సో ఇట్లా మీరు మొత్తం బ్యాక్ రండి. దాని తర్వాత మీరు ఇప్పుడు మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీదే మనకు ప్లస్ ఐకాన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ పోస్ట్, స్టోరీ, రీల్ అని వస్తుంది. సో మీరైతే రీల్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ గ్యాలరీ సింబల్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇంతమంది మనం అలైట్ మోషన్లో ఎక్స్పోర్ట్ చేసిన వీడియో ఉంటాయి కదా. సో దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీద మనం చూసినట్లయితే యాడ్ అని ఉంటుంది. సో యాడ్ మీద క్లిక్ చేయండి. సో మనకైతే ఇట్లా ప్రాసెసింగ్ అవుతుంది కొంచెంసేపు. సో ఇట్లా మనకు ప్రాసెసింగ్ అయిన తర్వాత సో ఇట్లా మనం రైట్ సైడ్ చూసినట్టయితే ప్రీవ్యూ అని ఉంది కదా. సో ఈ ప్రీవ్యూ మీద క్లిక్ చేయండి. సో ఇట్లయితే మనకు వీడియో అయితే యాడ్ అవుతుంది. సో ఇప్పుడైతే మనం ఇంతకుముందు మనం సేవ్ చేసుకున్న ఫిల్టర్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది ఈ వీడియోకి. సో ఫిల్టర్ ఎలా యాడ్ చేయాలంటే సో మనం మీద చూసినట్టయితే ఫిల్టర్ ఆప్షన్ ఉంటుంది మైక్ సింబల్ పక్కన. సో ఈ ఫిల్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లా మనం ఫిల్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇంతకుముందు సేవ్ చేసుకున్న ఫిల్టర్ అయితే ఇక్కడ ఉంటుంది. సో ఇంతకుముందు మనం సేవ్ చేసుకున్న ఫిల్టర్ ఎలా ఉంటుందంటే హ్యాండ్ మీద హార్ట్ సింబల్ ఉంటుంది కదా. సో అట్లా ఆ ఇమేజ్ని అయితే గుర్తుపెట్టుకోండి. సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇట్లా మనం ఆ ఫిల్టర్ మీద క్లిక్ చేయగానే మనకైతే ఫిల్టర్ అనేది అప్లై అవుతుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే హార్ట్ సింబల్ వచ్చింది కదా వీడియో మధ్యలో. సో అట్లయితే మనకు వీడియో మధ్యలో హార్ట్ సింబల్ అయితే వస్తుంది అండ్ ఫిల్టర్ కూడా యాడ్ అయిపోతుంది. సో ఇట్లా మీరు ఫిల్టర్ని యాడ్ చేసుకున్న తర్వాత సో మీద మనం చూసినట్టయితే డన్ అని ఉంది కదా. సో మీరైతే డన్ మీద క్లిక్ చేయండి. సో మనకైతే ఫిల్టర్ అనేది అప్లై అయింది. సో దాని తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ అని ఉంటుంది. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీద ఏదైనా క్యాప్షన్ ఇవ్వాలనుకుంటే క్యాప్షన్ అయితే ఇవ్వండి అండ్ ట్యాగ్స్ ఏమైనా పే చేయాలనుకుంటే ట్యాగ్స్ కూడా పే చేసేయండి. సో దాని తర్వాత ఇట్లా బ్యాక్ రండి. సో నెక్స్ట్ ఇక్కడ మన కింద చూసినట్టయితే షేర్ అని ఉంటుంది. సో మీరైతే షేర్ మీద క్లిక్ చేయండి. సో మనకి వీడియో అయితే షేర్ అవుతూ ఉంటుంది రీల్లో. సో జస్ట్ మీరైతే కొంచెం వెయిట్ చేయండి. సో మనకైతే రీల్లో అయితే అప్లోడ్ అయింది. సో ఇట్లనే మీరైతే మొత్తం అయితే వీడియోని అయితే అప్లోడ్ చేసుకోండి. ఎప్పుడైనా కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. సో ఒకసారి మీరు ఫిల్టర్ని సేవ్ చేసుకుంటే సరిపోతుంది. సో ప్రతిసారి సెర్చ్ చేసి ఫిల్టర్ని సో ఇట్లా సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి సేవ్ చేసుకుంటే మీకు ఎప్పుడు కూడా
ఫిల్టర్ అయితే చూపిస్తుంది మీరు అప్లోడ్ చేస్తుంటే వీడియోని. సో ఈ వీడియోలో అయితే ఇంతే. సో ఇదైతే మన ఇన్స్టాగ్రామ్. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయొచ్చు. సో ఈ వీడియోలో అయితే ఇంతే. సో నెక్స్ట్ మీకు ఏ వీడియోస్ కావాలో కింద అయితే కామెంట్ చేయండి. సో మీరు అడిగిన వీడియోస్ అయితే చేస్తాను.